మెడిటరేనియన్‌లో గురించి డిస్కస్ జేస్తున్నాము. ఈ మెడిటరేనియన్‌లు అనే వారి గురించి డిస్కస్ జేస్తున్నప్పుడు ఒక ఫోటో మెడిటరేనియన్ అంటే ఈ విధంగా ఒక పిక్చర్ చూయిస్తున్నాం. మెడిటరేనియన్‌కి సంబంధించి మెడిటరేనియన్స్ సంబంధించి చూసినట్లయితే వీరిని మళ్ళీ 3 రకాలుగా విభజించినామని జెప్పేసినాము. ఏమేమంటే పేలియో మెడిటరేనియన్ అండ్ ఓరియంటల్ మెడిటరేనియన్ అని చెప్పేసి 3 రకాలుగా విభజించవచ్చు. వీరు ఆర్యులు రాకముందే భారతదేశానికి వచ్చారు. నార్త్ ఇండియాలో ఉన్నారు, సౌత్ ఇండియాలో కూడా ఉన్నారు. నార్త్ ఇండియాలో మరియు సౌత్ ఇండియాలో ఉన్నారు. దేశ జనాభాలో 20% జీవించి ఉన్నారు. ఎంత? 20%. మనం నిన్న ద్రవిడ భాష గురించి చెప్పుకున్నప్పుడు ద్రవిడియన్స్ మాట్లాడే భాష కూడా అరౌండ్ 23% అన్నాం కదా. వీరే ఎవరు? మెడిటరేనియన్లో కింద ఎవరు వస్తారు? ఈ ద్రవిడియన్స్ కూడా వస్తారు. మళ్ళీ స్పెషల్గా మనము ఎవరు రిస్లే దాంట్లో వీరి గురించి స్పెషల్గా ద్రవిడ్స్లలోనే ఎన్ని రకాల ద్రవిడియన్స్ ఉన్నారు అని చెప్పినప్పుడు క్లియర్గా అక్కడ చెప్తారు. ఇతను మాత్రం వీళ్ళందరినీ ద్రవిడియన్స్ని కూడా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఉన్న, రాజస్థాన్లో ఉన్నవారిని, పంజాబ్లో ఉన్నవారిని అందరినీ కలిపి మెడిటరేనియన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మెడిటరేనియన్ రేస్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే మెడిటరేనియన్ మధ్యధరా సముద్రం నుండి, మెడిటరేనియన్ అంటేనే పేరులోనే ఉంది కదా, అక్కడ నుండి రావడం అనేది జరిగింది. వీరికి హైట్ వచ్చేసి మీడియం లాగానే ఉంటుంది. మీడియం హైట్ అనేది ఉంటుంది. హైట్ వచ్చేసి మీడియంగా ఉంటుంది. మరి పేలియో మెడిటరేనియన్ చూసినట్లయితే వీళ్ళు మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన మెడిటరేనియన్లో ఎవరు? వీళ్ళు ఫస్ట్ వచ్చింది కాబట్టి పేలియో అని అంటున్నాం. పేలియో అంటే పురాతనమైన వారు. ఓకే. తర్వాత హైట్ వచ్చేసి మీడియం, ఎత్తు అనేది మధ్యస్థంగా ఉంటుంది. తర్వాత బ్లాక్ స్కిన్ అనేది ఉంటుంది. బ్లాక్ స్కిన్. తర్వాత లాంగ్ హెడ్ అనేది ఉంటుంది. పొడవైన తల ఉంటుంది. శరీరం దృఢంగానే ఉంటుంది. నెక్స్ట్ వీరు భారతదేశంలో ఏంటంటే ఈ తెగ వాళ్ళల్లో మెడిటరేనియన్లో ఫస్ట్ కల్టివేషన్ వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు? పేలియో మెడిటరేనియన్లు వ్యవసాయం అనేది చేశారు. దేంట్లో? విత్ ఇన్ ద మెడిటరేనియన్లో చెప్పుకుంటున్నాం. జనరల్గా అయితే మనం ఏం చెప్పినాం? వ్యవసాయం ప్రారంభించిన మొట్టమొదటి తెగ అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అని చెప్పేసి చెప్పడము జరిగింది. కానీ మెడిటరేనియన్లోనే అడిగినప్పుడు వీళ్ళు సబ్ గ్రూప్స్లలో అంతటా కలిసి ఎక్కువగా సౌత్ ఇండియాలో ఉన్నారు, ఇంకా నార్త్ ఇండియాలో కూడా ఉన్నారు. ఇంకా ఓన్లీ ఈ మెడిటరేనియన్స్ గురించి చెప్పినట్లయితే సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ప్రాంతంలో, సింధు నాగరికత లోయ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, సింధు నాగరికత ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ మనం చెప్పవచ్చు. ఎవరి గురించి చెప్తున్నాం? మనం మెడిటరేనియన్స్ గురించి చెప్తున్నాము. అలాగే వీరు ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ తర్వాత వచ్చిన వారని చెప్పవచ్చు. ప్రోటో ఆస్ట్రలాయిడ్తోని కలిసి తర్వాత 1500 సంవత్సరంలో 1500 బిఫోర్ క్రైస్ట్ టైంలో వీరు సింధు నాగరికతను నిర్మించిన వారని చెప్పవచ్చు. వీరు ఏంది, మన గోల్డెన్ ఐరన్ కాకుండా ఇంకోటి ఏముంటుంది? బ్రాంజ్ కల్చర్. వీరి యొక్క సంస్కృతిని బ్రాంజ్ కల్చర్ అని కూడా చెప్పవచ్చు, బ్రాంజ్ ఏజ్ అని కూడా చెప్పవచ్చు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే నార్త్ వెస్ట్ నుండి వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉండి ఇతరులను అక్కడ నుండి పక్కకు నెట్టివేసి ఉండడం అనేది జరిగింది. గంగా నది ప్రాంతంలలో ఉండి అక్కడ నుండి మళ్ళీ సౌత్ వింధ్యాస్ పర్వతాలలోకి కూడా వెళ్ళడం అనేది జరిగింది. వింధ్యా పర్వతాల నుండి మళ్ళీ సౌత్ ఇండియాలోకి కూడా రావడం జరిగింది. ఉత్తర భారతదేశంలోని మనం ఎప్పుడైతే నిమ్న కులాలుగా భావిస్తున్నారో, నిమ్న జాతులుగా భావించే జాతులలో ఎక్కువగా
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెడిటరేనియన్ జాతులు అనేటివి ఉన్నాయి. ఓరియంటల్ మెడిటరేనియన్ జాతులు అనేవాళ్ళు ఆ తర్వాత వచ్చింది. నెక్స్ట్ వెరీ లేట్, చాలా ఆలస్యంగా వచ్చిన మెడిటరేనియన్ జాతి ఏది? చాలా ఆలస్యంగా వచ్చిన మెడిటరేనియన్ జాతి వీరు. వీరు ఎక్కువగా నార్త్ వెస్టర్న్ బార్డర్స్లలో పాకిస్తాన్ పంజాబ్ బార్డర్లలో ఉంటారు. పాకిస్తాన్ కావచ్చు బార్డర్, పంజాబ్ యొక్క సరిహద్దు ప్రాంతాలలో మనకు కనిపిస్తున్నారు. పంజాబ్ యొక్క బార్డర్లో సరిహద్దులలో కనిపిస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు. అయితే వీళ్ళు ముఖ్యంగా సింధ్ ఏరియా, పాకిస్తాన్లోని సింధ్ ఇప్పుడేది ఉంది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, అక్కడ కూడా కనిపిస్తున్నారు. తర్వాత రాజస్థాన్లో కనిపిస్తున్నారు. రాజస్థాన్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో కూడా ఈ తెగవారు కనిపిస్తున్నారు. అయితే ద్రవిడియన్స్ కూడా పార్ట్ ఆఫ్ దిస్. ఇంకోటి ఏంది, నార్త్ ఇండియాలోని మరియు పంజాబ్లోని, నార్త్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్, పంజాబ్, పాకిస్తాన్ బార్డర్ వైపు ఉన్నవారు కూడా దీంట్లో మనకు కనిపిస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు. మెడిటరేనియన్లకు సంబంధించి ఇది. మరి వీరికి సంబంధించి ఇంకా శరీరం అనేది ఏ విధంగా ఉంటుంది? నలుపుగానే ఉంటుంది. శరీరం అనేది పూర్తిగా వైట్ కాదు, పూర్తిగా బ్లాక్ కాదు, మధ్యస్థం, కానీ నలుపు అని చెప్పవచ్చు. వెడల్పాటి ముక్కు ఉంటుంది. తర్వాత ఒత్తు జుట్టు కూడా కలిగి ఉంటారు, ఒత్తైన జుట్టు కలిగి ఉంటారు. ఇది వీరికి సంబంధించింది. తర్వాత వచ్చేసి వెస్టర్న్ బ్రాకీసెఫాలిస్. నెక్స్ట్ ఐదవది వెస్టర్న్ బ్రాకీసెఫాలస్. వెస్టర్న్ బ్రాకీసెఫాలస్ ఈ పేర్లోనే ఉంది. వారి యొక్క పుర్రె యొక్క నిర్మాణం ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే, వీరికి సంబంధించి అల్పసంఖ్యలోనే ఉన్న జాతి వీరు. పుర్రె ఏ విధంగా ఉన్నదన్న ఆధారంగా సెఫాలం అనేది ఆధారంగా మనం వర్గీకరించినాము. దీంట్లో ఉండే ముఖ్యమైన సబ్ గ్రూప్స్ ఏంటంటే ఆల్పనాయిడ్స్, ఆర్మెనాయిడ్స్ అండ్ డినారిక్లు. అయితే ఏమేమి ఉన్నాయి? ఆల్పెనాయిడ్స్ ఉన్నాయి, ఆల్పెనాయిడ్ జాతి వారు ఉన్నారు, ఆల్పెనాయిడ్స్. తర్వాత ఇంకే జాతి వారు ఉన్నారు? డినారిక్ వాళ్ళు ఉన్నారు, డినారిక్స్ ఉన్నారు, డినారిక్స్. ఆర్మెనాయిడ్స్ ఉన్నారు, ఆర్మెనాయిడ్స్ ఉన్నారు. ఆల్పెనాయిడ్స్, డినారిక్స్ అండ్ ఆర్మెనాయిడ్స్ అనే 3 జాతులు మళ్ళీ దీంట్లో మనకు సబ్ రేసెస్ లాగా కనిపిస్తాయి. అయితే మరి ఆల్పెనాయిడ్స్ గురించి చూసినట్లయితే మళ్ళీ ఏంటంటే మీడియంగా ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు. ఆల్పెనాయిడ్స్ వచ్చేసి మధ్యస్థంగా ఉంటారు. వీరి యొక్క ఫేస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది? గుండ్రని ముఖం ఉంటుంది, రౌండ్ ఫేస్. గుండ్రని ముఖము కలిగి ఉన్నారు. అయితే మళ్ళీ ఇంకా వీరు వచ్చేసి శరీరంపై రోమాలు చాలా ఉంటాయి. శరీరంపై రోమాలు చాలా దట్టంగా ఉంటాయి. అంటే ఒత్తైన ఎక్కువ బాడీ హెయిర్ అనేది ఉంటుంది వీరికి. తర్వాత ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే వీళ్ళు ఫెయిర్ స్కిన్ కలిగి ఉన్నారు, చాలా మంచి ఫెయిర్ స్కిన్ కలిగి ఉన్నారు. అయితే ఫెయిర్ స్కిన్ కలిగి ఉన్నారు. దేహం అనేది ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటారు, వైట్ కలర్లో ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు, గుండ్రని ముఖం ఉంటుంది, శరీరం పైన రోమాలు ఉంటాయి, తెల్లగా. ఎగ్జాంపుల్ వచ్చేసి గుజరాత్లో కనిపిస్తున్నటువంటి మనకు బనియన్ ఏ రాష్ట్రంలో ఉన్నారు? గుజరాత్లో కనిపిస్తున్నటువంటి బనియన్లు. నెక్స్ట్ వచ్చేసి
కాయస్థులు, కాయస్థ అనే జాతి వారు ఎక్కడ కనిపిస్తున్నారు? కాయస్థులు బెంగాల్లో కనిపిస్తున్నారు. ఓకే, బెంగాల్లో కనిపించే కాయస్థులు, గుజరాత్లో కనిపించే బనియన్లు కూడా దీనికి సంబంధించిన వారు. రైట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే దినారిక్ల యొక్క శరీరం అనేది ఏ విధంగా ఉంటుంది? కొద్దిగా నలుపు రంగు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దినారిక్లకు సంబంధించి తల బ్రాకీసెఫాలస్ రకం అనేది ఉంటుంది. బ్రాకీసెఫాలస్ అనేది తల బ్రాకీసెఫాలస్ పుర్రె అనేది ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కొద్దిగా గుండ్రంగానే ఉంటుంది. దీనికి చెప్పినట్లుగానే వీరికి చెప్పినట్లనే పొడవైన ముక్కు ఉంటుంది. బ్రాకీసెఫాలిస్ తల ముక్కు సన్నగా పొడవుగా ఉంటుంది. ముక్కు సన్నని పొడవైన ముక్కు ఉంటుంది. పొడవైన ముక్కు అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీరు దినారిక్లకు సంబంధించి శరీరం పొడవు, ముక్కు కూడా ఉబ్బెత్తుగా ఉంటుంది. ముక్కు ఉబ్బెత్తుగా కూడా ఉంటుంది. పొడవుగా ఉండి ఉబ్బెత్తుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కూర్గు, కర్ణాటక. ఎవరు ఎగ్జాంపుల్ వచ్చేసి కూర్గులు, చాలా ఫేర్గా ఉంటారు కూర్గులు కర్ణాటకలో. తర్వాత ఇంకెక్కడ ఉన్నారు? ఒడిస్సాలో కూడా ఉన్నారు. కూర్గులు ఉన్నారు మరియు ఒడిస్సాలో కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మెనాయిడ్స్ గురించి చెప్పుకుంటాం. ఆర్మెనాయిడ్స్ యొక్క శరీరం అనేది కపిల వర్ణము అని చెప్పవచ్చు. కొద్దిగా తెలుపు రంగే కానీ కపిల వర్ణం అని చెప్పేసి అభివర్ణించవచ్చు. తర్వాత వీరు బొంబాయిలోని పార్షీలు, ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్మెనాయిడ్స్కు బొంబాయిలో నివసిస్తున్న ప్రస్తుతం ఉన్న పార్షీలకు ఉదాహరణ ఏంటి? ఆర్మెనాయిడ్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఆర్మెనాయిడ్స్ అని చెప్పి మనం ఇప్పుడు పార్షీలను ఎవరితోని పోల్చవచ్చు? ఆర్మెనాయిడ్స్తోని పోల్చవచ్చు. లార్జ్ హెడ్ ఉంటుంది. వీళ్ళకు తల వచ్చేసి ఏ విధంగా ఉంటుంది? పార్షీలకు చాలా విశాలమైన తల ఉంటుంది. విశాలమైన తల అనేది ఉంటుంది. వీరి తల విశాలంగా ఉంటుంది. తర్వాత హెయిరీ బాడీ, శరీరం పైన ఒత్తైన జుట్టు ఉంటుంది. శరీరం పైన ఒత్తైన వెంట్రుకలు కలిగి ఉంటారు. ఒత్తైన వెంట్రుకలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. అయితే వీరు అందరు కలిసి దేంట్లో మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాము? రైట్, ముంబైలోని పార్షీలు. దినారిక్లకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అని చెప్పినాము? డార్క్ కాంప్లెక్షన్ ఉన్నప్పటికీ లైట్గా టాల్గా ఉంటారు, లాంగ్ నోస్ ఉంటారని చెప్పినాము. కొద్దిగా ఉబ్బెత్తుగా అని కూడా చెప్పాము. తర్వాత కూర్గులో అని ఎక్కువ చెప్పినాము. అంతేకాకుండా ఇంకా కూర్గ్స్తో పాటు ఒడిస్సాలో అని చెప్పినాము. కతియావార్ కూడా ప్రాంతంలో కూడా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాము. దీంతో ఇదేంది 5వ రకము అయింది. 5వ రకం తర్వాత వీరి ఫొటోస్ కూడా ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ దీస్. వీరి ఇమేజెస్ కూడా చూపిస్తాను, లేదంటే పంపిస్తాను. లాస్ట్ది వచ్చేసి నార్డిక్ జాతి వారు. నార్డిక్ జాతి వచ్చేసి నార్డిక్ జాతి వాళ్ళు ఏం చేసిందంటే, వాళ్ళు భారతదేశానికి ఈ క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వము 2వ సెకండ్ బీసీలో భారతదేశానికి వచ్చారు. ఎక్కడ? నార్త్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుండి వచ్చినలు. ఎక్కడి నుండి వచ్చారు? ఉత్తర మరియు ఉత్తర మరియు ఏషియా అంటే ఉత్తర మరియు ఆగ్నేయ ఆసియా నుండి, ఉత్తర మరియు ఆగ్నేయ ఆసియా నుండి
వచ్చినారు ఎక్కడికి? భారతదేశానికి. ఆగ్నేయ ఆసియా నుండి వచ్చినారు. అయితే ఇంకా వీరికి సంబంధించి మనం గమనించినట్లయితే ఈ నార్డిక్ జాతి వారి గురించి చెప్పుకుంటున్నాము. ఇరాన్ ప్రాంతం నుండి వలస వచ్చారని కూడా చెప్పవచ్చు. ఇంకా ఓన్లీ ఉత్తరేషియా, ఆగ్నేయ ఆసియా అని అడగకుండా ఉంటే ఎక్కడి నుండి వచ్చారు? ఇరాన్ ప్రాంతం నుండి వలస వచ్చారు. మళ్ళీ వీరి వల్ల భారతదేశంలో మన సంస్కృతిలో మార్పులు చాలా వచ్చాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ తెగవారు వచ్చిన తర్వాత మన భారతదేశంలో అనేక రకాలైన సాంస్కృతిక మార్పులు అనేటివి వచ్చినాయి. ఈ తెగవారు వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక రకాలైన ఈ తెగవారి వల్ల సంస్కృతిలో ఎవరి సంస్కృతిలో? భారతదేశ సంస్కృతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ తెగ వల్ల అంటే ఈ నార్డిక్ జాతి వారు రావడం వల్ల భారతదేశంలో, మన దేశంలో వీరిని మనం ఇంకా ఇండో ఆరియన్స్ అని చెప్పేసి పిలవచ్చు. రిస్లే వర్గీకరణలో ఇంకా వీళ్ళనే ఒక 2-3 రకాలుగా మనము చదువుకుంటాము. వీరు భారతదేశంలో ప్రజెంట్ 75% జనాభా కలిగి ఉన్న వాళ్ళు ఎవరంటే నార్డిక్ జాతి వారని చెప్పేసి చెప్పవచ్చు. వీరు వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చాలా డామినెంట్ గ్రూప్ అని చెప్పేసి అనుకొని వచ్చారు. మేము డామినెంట్ అని చెప్పేసి సైకలాజికల్గా కూడా వీరు భారతదేశంలో మేము చాలా దృఢమైన శరీరం కలిగి ఉన్న చాలా దృఢమైన జాతి వాళ్ళమని చెప్పేసి ద్రవిడులను కూడా జయించినారని చెప్పేసి చెప్పవచ్చు. వీళ్ళు ముఖ్యంగా ఎక్కడ ఉంటారంటే పశ్చిమ పంజాబ్లో, ఉత్తర పంజాబ్లో ఉంటారు. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రారంభంలో, తర్వాత అన్ని ప్రాంతాలలో భారతదేశంలో స్థిరపడ్డారు. అయితే వీళ్ళు చూడడానికి చాలా ఆజానుబాహులు, అందమైన వారు. అయితే ఎత్తుగా ఉంటారు. వీరి యొక్క శారీరక లక్షణాలు చూసినట్లయితే చాలా ఎత్తుగా ఉంటారు. ఆజానుబాహులు అని చెప్పి చెప్పవచ్చు. ఆజానుబాహులు అని చెప్పేసి వీరి యొక్క తెలుపు రంగులో ఉంటారు. శరీరము చాలా దృఢమైన తెలుపు రంగును కలిగి ఉంటుండ్రు. అయితే ఆజానుబాహులై నీలి నేత్రాలు కలిగి ఉంటారు. ఇది ఒక్కటి వచ్చేసి నీలి నేత్రాలు. ఐస్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటాయి. చాలా బలమైన శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు. బలమైన శరీర నిర్మాణం అనేది కలిగి ఉంటారని చెప్పేసి చెప్పవచ్చు. అయితే వీరి యొక్క ప్రామినెంట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో ఏంది? టాల్ ఇన్ దేర్ స్టాచ్యూర్స్ అండ్ వచ్చేసి లాంగ్ హెడ్, వచ్చేసి లాంగ్ ఫేస్, డార్క్ లేదా బ్లూ ఐస్ అని చెప్పవచ్చు. అండ్ బ్లాండ్ హెయిర్, చాలా మంచి విశాలమైన హెయిర్ కూడా చిన్నగా కాకుండా కర్లీగా కాకుండా పొడవుగానే ఉంటుంది. ప్రామినెంట్ ఫిజికల్ క్యారెక్టర్స్. అయితే మళ్ళీ వాళ్ళని మనము ఈ విధంగా భారతదేశంలో వాళ్ళు కనిపిస్తే తెగలలో 70% మంది వీరే అని చెప్పేసి మనము చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఎవరికి సంబంధించి? నార్డిక్ జాతి వారికి సంబంధించి. దీంతో బిఎస్ గుహ యొక్క క్లాసిఫికేషన్ అనేది అయ్యింది. ఓకే, నెక్స్ట్ హెర్బర్ట్ రిస్లే యొక్క క్లాసిఫికేషన్ చెప్పుకుంటాము. థ్యాంక్ యూ.